హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు చాలా ఎర్రగా పండడానికి ఒక సింపుల్ టిప్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. చాలా ఎర్రగా పండుతుంది. అదేవిధంగా ఇందులో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి, మన ఇంట్లో దొరికేవే. తరచూ మనం ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం కదండి, అవే ఇంగ్రీడియంట్స్ తోటి మనము గోరింటాకు తయారు చేసుకోవచ్చు. చాలా ఎర్రగా పండుతుంది. చాలామందికి ఆరెంజ్ కలర్లో పండుతుంది, ఎల్లో కలర్లో పండుతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు కదండి. ఈ మెథడ్లో మీరు ట్రై చేశారంటే 100% చాలా ఎర్రగా పండుతుంది. అదేవిధంగా ఇదే గోరింటాకుని మనం హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి. గోరింటాకు అవైలబుల్గా లేకపోతే పౌడర్ ఉంటుంది కదండి, గోరింటాకు పొడితో కూడా మీరు ఇదే మెథడ్లో తయారు చేసుకోవచ్చండి. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుందనమాట. చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో. చాలామంది మన ప్రీవియస్ వీడియోస్లో మీరు గమనించినట్లయితే గోరింటాకు ఆరెంజ్ కలర్లో పండుతుందాక ఎర్రగా పండడానికి టిప్స్ చెప్పండి అని అడిగారు. సో ఇక ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ఆకే ఉండాల్సిన అవసరం లేదండి, గోరింటాకు పౌడర్ ఉన్నా కూడా సరిపోతుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఒక చిన్న స్టీల్ బౌల్ కానీ ఏదో ఒక బౌల్, సిల్వర్ బౌల్ కానీ స్టీల్ బౌల్ కానీ తీసుకోండి. ఏం పర్లేదండి, గిన్నె మాడడం లాంటిది ఏమీ ఉండదు. ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ తయారు చేసినప్పుడు గిన్నె మాడుతుంది కదండి, కానీ ఈ మెథడ్లో మనకు గిన్నె అస్సలు ఎక్కడా కూడా మాడదు. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం పౌడర్ వేసుకోవాలండి. బెల్లం పొడి ఉంటుంది కదండి, కొద్దిగా ఒక 2 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఇక ఇందులోకే నిమ్మ చెక్క వేసుకోవాలండి. ఈ విధంగా డ్రై అయినటువంటి నిమ్మకాయ అయినా సరిపోతుందండి, ఫ్రెష్గా ఉండాలని ఏం లేదు. నిమ్మకాయ కొద్దిగా వాడదగిలినా కూడా అది పులుపు ఉంటుంది కదండి, మనకు సరిపోతుంది. ఇక ఇందులోకి 2 స్పూన్లు టీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఖచ్చితంగా ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదండి, ఒక చిటికెడు అయితే సరిపోతుంది. ఇక అంతా కూడాను బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో అవన్నీ కూడా మన ఇంట్లో మనం యూజ్ చేసేవే, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా మనము గోరింటాకు ఎర్రగా పండేలాగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి. నిమ్మ చెక్క పిండకుండా అలాగే వేయండి. ఎందుకు అలాగే వేసామనేది నేను వీడియోలో తర్వాత చెప్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో అడగండి. ఓన్లీ గోరింటాకు వీడియోసే కాదండి, బ్యూటీ టిప్స్ ఉంటాయి, అదేవిధంగా హెయిర్ కేర్ టిప్స్, కిచెన్ టిప్స్ అన్నీ కూడాను. ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి మంది. కొద్ది రోజులు వీడియోస్ అయితే డిలే అయ్యాయండి. ఇక డైలీ 1 వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేయడం కాదండి, డైలీ 1 వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక ఈ విధంగా మరిగించిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా కూడాను వడగట్టుకోవాలండి. మనకు మెయిన్ ఈ మిశ్రమమేనండి గోరింటాకు ఎర్రగా పండడానికి అవసరమయ్యేది. ఓన్లీ ఈ మెథడే కాదండి, మన ఛానల్లో ఇంకా చాలా గోరింటాకు వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఆ తర్వాత గోరింటాకు తీసుకోవాలండి. ఆల్రెడీ నేను ఒక 4 డేస్ బ్యాకే చేద్దాం అనుకున్నానండి, కొద్దిగా వీలవ్వక నేను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదండి, చాలా ఎర్రగా పండుతుంది. ఫ్రెష్గా తెంపుకున్న ఆకులే అనేం కాదండి, ఒక 1 to 3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడాను చాలా బాగా పండుతుంది. ఇక పెద్ద పెద్ద పుల్లలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. చిన్న చిన్నవి ఏం పర్లేదండి, పెద్ద పెద్ద పుల్లలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఆకు మనము మెత్తగా ఆడించాలండి. గోరింటాకు మిక్సీకి వేసేటప్పుడు మెత్తగా ఆడేయడం వల్ల ఏంటంటే మనము డిజైన్ వేసుకోవచ్చు. ఈ విధంగా పెద్ద సైజు పుల్లల్ని సపరేట్ చేస్తే సరిపోతుంది. మీకు హెయిర్ కేర్ టిప్స్ కావాలా, బ్యూటీ టిప్స్ కావాలా, అదేవిధంగా మెహందీ వీడియోస్ కావాలా, అన్నీ కూడాను 1 by 1గా వస్తూనే ఉంటాయి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది అడగండి, నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. మనం నిమ్మ చెక్కలు అలాగే వేసాం కదండి పిండకుండా. ఇక మనం గోరింటాకు మిక్సీ వేసుకునే దాంట్లో నిమ్మ చెక్కలను అలాగే వేసేయండి. ఇందులో మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని వేసుకోవాలి. వాటర్ వేసి మనము మిక్సీకి వేయలేదండి, మనం తయారు చేసినటువంటి ఈ లిక్విడ్ తోటి మిక్సీకి వేసుకోవాలి. మిగిలినటువంటి లిక్విడ్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ మనము యూస్ చేసుకోవచ్చు. ఈ గోరింటాకు హెయిర్కి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. డెఫినెట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అండి, ఎలాంటి కెమికల్స్ లేవు.
హెయిర్ బాగా పెరుగుతుంది, అదేవిధంగా చాలా బ్లాక్గా అవుతుందండి. చూస్తున్నారు కదండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పెట్టుకోవాలండి. ఇమ్మీడియట్గా మనం మిక్సీకి వేసిన వెంటనే కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. చూస్తున్నారు కదండి, కొద్దిగా గోరింటాకు కలర్ చేంజ్ అయింది. మనం ఒక లిక్విడ్ తయారు చేసి వేసి మనం మిక్సీకి వేసాం కదండి, ఆ లిక్విడ్ వేయడం వల్ల ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పక్కన వదిలేస్తే గోరింటాకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనం పెట్టుకున్న వెంటనే కూడా చాలా ఎర్రగా పండుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత సింపుల్గా ఈ విధంగా డిజైన్ వేస్తున్నానండి. ఇది జస్ట్ అలా మనం పెట్టంగానే ఎర్రగా పండుతుందండి. ఈ విధంగా డిజైన్ వేస్తున్నానండి. మొత్తం డిజైన్ వేసి చూపించట్లేదండి, ఎందుకంటే ఇది నేను పుల్లతో పెడుతున్నాను కదండి, కొద్దిగా టైం పడుతుంది. సో డిజైన్ అంతా వేసాక చూపిస్తాను చూడండి. ఈ విధంగా వేసానండి డిజైన్. చెయ్యి నిండాగా ఉంటుంది, అదేవిధంగా చూడడానికి కూడా చాలా ఎర్రగా అందంగా ఉంటుందని చెప్పి ఈ విధంగా వేసానండి. ఈ డిజైన్ మీకు నచ్చిందని చెప్పి కమెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి, నాకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి. ఇక ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఈ ఫింగర్ టిప్స్కి రైట్ హ్యాండ్తో పెట్టాను కదండి, డిజైన్ అంతా పుల్లతో వేశాను. ఈ ఫింగర్ టిప్స్కి రైట్ హ్యాండ్తో పెట్టాను కదా, నా రైట్ హ్యాండ్ అబ్జర్వ్ చేయండి ఎంత ఎర్రగా పండిందో. డెఫినెట్గా ఇదే టిప్స్ ఫాలో అవ్వండి. మీరు ఇది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా చేతికి కూడా పెట్టుకోవచ్చు, అరికాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు అండి. న్యాచురల్గా దొరికేటువంటి గోరింటాకుతో ఇంత ఎర్రగా పండితే మనకు బాడీలో ఉన్నటువంటి హీట్ కూడా తగ్గుతుంది. ఇక మనకు సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, అప్పుడప్పుడు గోరింటాకు పెట్టుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగు వచ్చిందో. ఇది పక్కకు స్ప్రెడ్ అయినా కూడా చాలా ఎర్రగా పండుతుందండి, చాలా త్వరగా పండుతుంది. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది మన కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీకు ఇంకా మంచి మంచి కంటెంట్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను, మీకు అన్నీ యూస్ఫుల్ అయ్యేటువంటి కంటెంట్స్ తోటి. సో ప్లీజ్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. బై ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై, లవ్ యూ ఆల్.